తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావోద్వేగానికి గురైన సందర్భం. కంట తడిపెట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అమరావతిలో ఉన్నారు, బెజవాడలో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు అనేక మంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోవడం వాళ్ళు ఎవరు జీర్ణించుకోలేదు. సరే, పార్టీ లోపాలను సరిచేసుకుంటారు, ఆయన మళ్ళీ ముందుకు వస్తారన్న ఆశ ఉంది. కానీ ఎప్పుడైతే అమరావతి ఆర్థిక మూలాలు దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేయడం, అలాగే చంద్రబాబు నాయుడిని దెబ్బతీసే ప్రయత్నం, మరొకవైపున స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణమైన ఎదురు దెబ్బలు తిన్నటువంటి నేపథ్యంలో పార్టీకి ఒక ఇబ్బంది అయితే, చంద్రబాబుని భారీగా దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు విపరీతమైన మనోవేదనకు గురయ్యారు. భోజనం చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక పక్కన నరేంద్ర మోడీ, మరొక పక్కన మిగతా వాళ్ళ సమక్షంలో చేస్తున్నటువంటి సందర్భంలో కంట తడి పెట్టుకున్నారు. అంటే వాళ్ళందరి కోరిక ఏదైతే 11 స్థానాలకి జగన్ పరిమితం కావడం వాళ్ళ కసికి సజీవ సాక్ష్యం, వాళ్ళ కసిలో నుంచి వచ్చినటువంటి కష్టానికి సాక్ష్యం. ఇవాళ ఆ కృషి ఫలితంగా చంద్రబాబు నాయుడు సాధించిన విజయం వాళ్ళందరినీ కూడా సంతోషాన్ని రేకెత్తించింది.